ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సీజన్ నుంచే కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 బోనస్ అయితే అదనంగా చెల్లిస్తుందన్నమాట. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల ప్రాంతంలో కొందరు రైతులకు సన్నవడ్లు 500 బోనస్ వారి బ్యాంక్ ఖాతాలో పడింది. 46 క్వింటాలకు 80 కిలోల సన్న వడ్లు అమ్మిన రైతు తన ఖాతాలో బోనస్ 23,400 జమ అయ్యాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి బోనస్ వల్ల తమకు అదనపు ఆదాయం వస్తుందని చెప్పేసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతుంది. ఈ వర్షాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో కంటే భిన్నంగా దొడ్డు రకాల సాగు అయితే తగ్గింది. సన్నవడ్లు భారీగా పెరిగింది. సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో గతం కంటే 61% పంట సాగు పెరగడం గమనార్హం. ఇక మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. మెసేజ్ అయితే వస్తున్నాయన్నమాట ఫోన్లకు. సో ఇట్లా డబ్బులు పడ్డాయని చెప్పేసి ఇద్దరు పేరు మీద ఈ రకం